ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ప్రియులారా, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అంటే నెహెమ్యా, తర్వాత ఎజ్రా, ఆ తర్వాత కొంతమంది లేవీయులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి లేవీయులు, వీళ్ళందరూ కూడా ప్రజలతో చెబుతూ ఉన్నటువంటి మాటలు. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని చెప్తున్నారు. సరే, వీళ్ళు ప్రజలు ఎందుకు దుఃఖపడుతున్నారు? వారి దుఃఖానికి గల కారణం ఏమిటి? ప్రియులారా, నెహెమ్యా గ్రంథము యూదా తర్వాత యెరూషలేము పట్టణాల్లో కట్టబడటానికి నెహెమ్యా కొంతమంది ప్రజలతో బబులోను నుండి వస్తారు. ప్రియులారా, వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలను వాటన్నిటినీ కడతారు. కట్టిన తర్వాత ప్రియులారా, శాస్త్రి అయినటువంటి ఎజ్రాను పిలిపించి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించి, తర్వాత వారికి ఆ ధర్మశాస్త్రం యొక్క అర్థాన్ని వివరిస్తూ వచ్చారు. ఎవరెవరు? కొంతమంది లేవీయులు, శాస్త్రి అయినటువంటి ఎజ్రా, తర్వాత వీళ్ళు. ఆ విధముగా ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వింటూ వచ్చారో వాళ్ళు ఏడుస్తూ వచ్చారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే ప్రియులారా, ధర్మశాస్త్రము చదువుతూ వచ్చినప్పుడు ధర్మశాస్త్రములో అనుకూలముగా వారి జీవితాలు లేవు. దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగా వారి జీవితాలు లేవు. కనుకనే దేవుని యొక్క వాక్యానికి విరోధముగా వారు జీవిస్తూ వచ్చారు. అందుకనే ప్రియులారా, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత ఆనాడు యోధా ప్రజల మీదకు వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును వారు వింటూ వచ్చారో వారి యొక్క బలహీనతలు, వారి యొక్క తొట్టుపాట్లన్నీ కూడా వాక్యములో వాళ్ళు చూస్తూ వచ్చారు. అందుకని వాళ్ళు దుఃఖిస్తున్నారు. అయ్యో, మేము దేవునికి వ్యతిరేకంగా మేము జీవిస్తూ వచ్చామే, అయ్యో ఇంతవరకు మేము దేవునికి విరోధంగా మేము నడుచుకుంటూ వచ్చామే, వాక్యానికి విరోధంగా నడుచుకుంటూ వచ్చామే అని వాళ్ళు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నారు. అటువంటి ఏడ్చేటువంటి సందర్భంలో ప్రియులారా, శాస్త్రి అయినటువంటి ఎజ్రా, తర్వాత నెహెమ్యా, తర్వాత కొంతమంది లేవీయులు, వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజలను ఓదారుస్తున్నారు. మీరు ఏడవద్దు, దుఃఖించవద్దు అని చెప్తున్నారు. ఎందుకు దుఃఖించవద్దు అని చెప్తున్నారు? ప్రియులారా, అది పండగ దినాలు, పర్ణశాలల పండగ దినాలు. కాబట్టి పండగ రోజున ఎవరు ఏడవకూడదు, దుఃఖపడకూడదు, కన్నీరు కార్చకూడదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వారు ప్రజలను ధైర్యపరుస్తున్నారు. మీరు దుఃఖించవద్దు. ప్రియులారా, మన జీవితాలలో దేవుని యొక్క వాక్యము మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు ఎలా ఉంది? నిజముగా దేవుని యొక్క వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు మన హృదయంలో అలాంటి దుఃఖము కలుగుతుందా? మన హృదయంలో అలాంటి పశ్చాత్తాపం కలుగుతుందా? మనకు కన్నీరు వస్తుందా? అయితే మనం ధన్యులం. అయితే ప్రియులారా, ఆ విధముగా ఆ వాక్యము చదివేటప్పుడు ఏమాత్రము కూడా మనస్సాక్షి గద్దించకుండా, ఏమాత్రము కూడా
మరి కన్నీరు కార్చకుండా ఉన్నట్లయితే ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యమును విన్నా కానీ, దేవుని యొక్క వాక్యాన్ని చదివినా కానీ దాని వలన ప్రయోజనం లేదు, మన జీవితాలు మార్చబడవు. అందుకని ఇక్కడ ప్రియులారా, మరి యూదులైనటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉంటే వారు కన్నీరు కారుస్తూ వచ్చారు. అయ్యా అమ్మ, మన జీవితంలో దేవుని యొక్క వాక్యము మన హృదయాలను కదిలించాలి. దేవుని వాక్యం వింటున్నా కానీ లేకపోతే చదువుతూ ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యము మన హృదయాలను కదిలించాలి. దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో గొప్ప కార్యమును జరిగించాలి. అప్పుడు నిజంగా మనం మార్పు చెందేవారంగా, దినదినము దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనము వచ్చేవారంగా మనం ఉంటాము. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం విషయంలో అనేకులకు ఆసక్తి లేకుండా, అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి వారు నడుచుకోకుండా ఎంతోమంది ఆత్మీయంగా నిజమైనటువంటి శాంతి సమాధానాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎంతోమంది మరి దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని వాళ్ళు ఆనందించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు మన హృదయాలలో మరి పశ్చాత్తాపం కలగాల. మన హృదయాలలో మన పాపము బట్టబయలు చేయబడి దాని విషయమై కన్నీరు కార్చాల. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో ప్రియులారా, అప్పుడు నిజముగా మనకేమొస్తుందో తెలుసా? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. సరే, ఇక్కడ మరి వీళ్ళు ఏమన్నారు అంటే, మీరు దుఃఖపడవద్దు, యెహోవా యందు మరి ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. ప్రియులారా, దేవుని ప్రజల యొక్క బలం ఎక్కడుందో తెలుసా? దేవునిలో ఆనందించటంలోనే దేవుని ప్రజల యొక్క బలం ఉంది. ప్రియులారా, ఈనాడు లోకంలో అనేకులు దేనిని బట్టి ఆనందిస్తున్నారు, దేనిని బట్టి సంతోషిస్తున్నారు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ఆనందం దేనిని బట్టి? నీకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా, ఆనందిస్తున్నావా? నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి నీవు ఆనందిస్తున్నావా? నీకున్నటువంటి ధనమును బట్టి నీవు ఆనందిస్తూ ఉన్నావా? లేకపోతే ప్రియులారా, నువ్వు దేనిని బట్టి ఆనందిస్తున్నావు? అలాగైతే సిస్టర్స్ వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి ఆనందిస్తున్నారా? ప్రియులారా, ఇవి లోక సంబంధమైనటువంటి మరి ఆనందాలు, సంతోషాలు. కానీ ఇవేవి కూడా మన ఆధ్యాత్మికమైన జీవితానికి మేలు చేయవు. అందుకనే మరి దావీదు 4వ అధ్యాయం, కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. చూసారా ప్రియులారా, దావీదు దేవునితో అంటున్నాడు మరి వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే నాకు అధికమైన సంతోషం ఇచ్చావు అంటున్నాడు. అంటే ప్రజల యొక్క సంతోషం దేని మీద ఆధారపడి ఉంది? పంటలు బాగా పండితే వారికి సంతోషం, ఆ తర్వాత ద్రాక్ష చేలు చక్కగా పండి మరి వారికి ఆ ద్రాక్ష రసము వారికి వచ్చుట ద్వారా మరి దానిని బట్టి వారు సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఈనాడు ప్రియులారా, ఎంతోమంది మరి తమకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆనందిస్తున్నారు, తమకున్నటువంటి డబ్బులను బట్టి ఆనందిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ విధమైనటువంటి ఆనందం, ఈ విధమైనటువంటి సంతోషం ఈ తాత్కాలికమైనటువంటిదే, ఈ లోక సంబంధమైనటువంటిదే. దానివలన మనకు ఏ మాత్రము కూడా ప్రయోజనం లేదు. అయ్యా అమ్మ, నేను ఆనందించవలసింది ప్రభువుని బట్టి ఆనందించాలా, ప్రభువుని బట్టి సంతోషించాలా. చూసారా, మన ఆనందం, మన సంతోషం ప్రభువులోనే ఉంది. అందుకని ప్రభు వైపు మనం చూడాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించున్న కాలంలో శిష్యులను మరి పరిచర్య కొరకు పంపిస్తాడు, ఇద్దరిద్దరిని కలిసి పంపిస్తాడు. అయితే వాళ్ళు కొంతకాలం తర్వాత పరిచర్య చేసి వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నటువంటి మాటలు, అయ్యా, నీ నామం పేరిట మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, మీ నామం పేరిట మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయి అని
వారు ఎంతో సంతోషిస్తూ వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో అన్న మాట ఏమిటంటే, మీరు దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించవద్దు, కానీ మీ పేరులు పరలోకమందు రాయబడినవని దానిని బట్టి సంతోషించండి, దానిని బట్టి ఆనందించండి అని ప్రియులారా యేసు ప్రభువారు శిష్యులతో సెలవిస్తూ వచ్చారు. కాబట్టి నా సంతోషము భౌతికమైనటువంటి వాటిని బట్టి సంతోషించేటువంటి సంతోషము కాదు. దానివలన మనకు ప్రయోజనం లేదు. మనము ఆత్మీయంగా ఎదగలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ప్రియులారా, మన సంతోషము దేవునిని బట్టి ఉండాలి. దేవునిని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సంతోషం, నిజమైనటువంటి సంతోషం దానిని బట్టి ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేనిని బట్టి సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం? అయ్యా అమ్మా, ఒకవేళ లోకాన్ని బట్టి సంతోషిస్తే, భౌతికమైనటువంటి వాటిని బట్టి సంతోషిస్తే ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. అదే దేవుని బట్టి నువ్వు సంతోషిస్తున్నావంటే, దేవునిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావంటే, ఆనందిస్తున్నావంటే నీకు గొప్ప బలము కలుగుతుంది. దేవుడు తన యొక్క పునరుద్ధాన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు, నీకు మేలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరా సోదరి, మన సంతోషం, మన ఆనందం మనకు కలిగినటువంటి వాటిని బట్టి ఆనందించకూడదు, కానీ ప్రభువు మన పట్ల ఏ కార్యములు అయితే చేస్తూ వచ్చాడో వాటిని బట్టి మనము సంతోషించాలి. అలాగున సంతోషించడం ద్వారా మనకు గొప్ప బలం కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. అలాగన ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యందు మేము సంతోషిస్తే, మీ యందు మేము ఆనందిస్తే మాకు బలం వస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభు, అనేక సార్లు లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి సంతోషిస్తున్నాం. లోక సంబంధమైనటువంటి ప్రభువా, మరి ధనధాన్యాలను బట్టి, వస్తు ఐశ్వర్యాలను బట్టి, ధనమును బట్టి సంతోషిస్తున్నాం. దయతో క్షమించండి యేసయ్య. మీరే మా పక్షంగా కార్యం చేయండి నాయన. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, కనికరించుము ప్రభు. ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వారందరినీ నాయన పేరు పేరు వరుసని జ్ఞాపకం చేసుకోండి. అక్కర కొలది, అవసరత కొలది ప్రభు వారికి మేలు చేయండి. ప్రభు సహాయం చేయండి. రాత్రి అంతా నాయన మీరు కాపాడుతూ వచ్చారు. పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి. మమ్మల్ని మీ స్వాధీనం అందు ఉంచుకోండి. దేవా సహాయం చేయండి, దయ చూపించండి. ఆయన ప్రార్థన ఆలకించారని, ప్రార్థనకు జవాబిచ్చారని నమ్ముతాం. ఎవరైతే నీ వాక్యం వారు మేలుకొని నాయన మరి దేవా ఆ విధంగా నాయన నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. దేవా కృప చూపించండి నాయన. మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే అక్కరకల అవసరత కలిగి ఉన్నారో వారి అక్కర్ల అవసరతలన్నింటినీ మీరే తీర్చండి ప్రభా. మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.